నమస్కారం. ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. లక్ష్యాలు ఎప్పుడూ సులభంగా ఉండకూడదు. బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో మోడీ ముచ్చట. నేడు నిజామాబాద్ జిల్లాకు రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు హైకోర్టులో ఊరట. శ్రీధర్ వివరణ తీసుకోవాలని ధర్మాసనం ఆదేశం. కాసేపట్లో జోగి రమేష్ ఇంటికి జగన్ రూటు మార్చుకున్న వైసీపీ అధినేత. రుణగ్రహీతలకు ఊరట. కీలక వడ్డీ రేట్లు యథాతథం. ఇక వివరాలు చూస్తే లక్ష్యాలు ఎప్పుడూ సులభంగా ఉండకూడదని ప్రధాని మోడీ సూచించారు. పరీక్ష పే చర్చ 9వ సీజన్లో భాగంగా బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో మోడీ ముచ్చటించారు. గుజరాత్, కోయంబత్తూర్, రాయ్పూర్, గౌహతి, ఢిల్లీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ ఆత్మవిశ్వాసం నింపారు. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. నైపుణ్యాల ముఖ్యమా, మార్కులా అని పిల్లలు వేసిన ప్రశ్నకు మోడీ సమాధానమిచ్చారు. ప్రతి దానిలోనూ సమతుల్యత అవసరమని చెప్పారు. 2 రకాల నైపుణ్యాలు ఉండాలని సూచించారు. నైపుణ్యం జ్ఞానంతో ప్రారంభమవుతుందని, దీంతో పాటు జీవిత నైపుణ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. నిద్ర, మేల్కొనే సమయం, వ్యాయామం గురించి శ్రద్ధ వహించాలని సలహా ఇచ్చారు. ప్రతి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని మోడీ కోరారు. नमस्ते सर। नमस्ते। मैं श्रेया प्रधान हूँ सिक्किम से सर। सो एक सेल्फ कंपोज सॉन्ग है। सो ये 3 लैंग्वेजेस में लिखा हुआ है, अरे वाह, हिंदी, नेपाली और बंगाली में। सो ये देशभक्ति का वैसा वाला सॉन्ग है। इसका टाइटल मैंने रखा है हमारा भारत भूमि। तो आपको कविता लिखने का शौक है? यस सर। सो कविता मैं वो नेचर के बारे में लिखती हूँ ज्यादातर। अच्छा, नेचर के विषय में। भानु जयंती ने भी लिखा था 1-2 बार। यस सर। चलिए सुनाइए। हमारा भारत भूमि है, ऋषियों का ये देश है। हमारा भारत भूमि है, ऋषियों का ये देश है। अनेकता में एकता, शांति का परिवेश है। अनेकता में एकता, शांति का परिवेश है। देवी देवता को प्रिय वासियों, मानवता मौला एक उठानियो। शाबाश, बहुत सुंदर, बहुत सुंदर। తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపనలను నిర్వహించనున్నారు. నిజామాబాద్ జిల్లాలోని బర్దీపూర్లో 687 కోట్ల రూపాయలతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరనున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన వివిధ మున్సిపాలిటీల నుంచి ముఖ్యమంత్రి పర్యటన కోసం భారీగా జన సమీకరణ చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి వరుసగా జిల్లాల పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిన్న ఒక ఆయన ఢిల్లీ నుంచి వచ్చిండు. లావు మనగాడు లడాయికి పోతేనంట వెనకాల 3 నూకుడు మనగాళ్ళు వచ్చిరట. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు నిన్న పాలమూరుకు వచ్చిండు. ఆయన వెనకాల కిషన్ రెడ్డి, బండి సంజయ్, డికే అరుణ గారు ఆయన వెనకాల పోయారు. మరి నేను అడుగుతున్నా ఈరోజు కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని, డికే అరుణమ్మ గారిని, మీ జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చింది కదా, మాకేం అభ్యంతరం లేదు. మోడీ గారిని, అమిత్ షా గారిని, మీ నాయకులు ఎంతమంది ఉన్నారో ఢిల్లీ మొత్తం, దేశం మొత్తం ఉన్నోళ్ళ అందరినీ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలలో ప్రచారానికి తీసుకురండి. ఒక్క మున్సిపాలిటీ అయినా మీరు గెలుస్తారేమో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సత్తా ఏందో ఇవాళ బీజేపీ వాళ్ళకు చూపిస్తారు. నేను అడగదలుచుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుని 2014లో నరేంద్ర మోడీ గారు మా మహబూబ్నగర్ జిల్లాకు వచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేస్తాము అని అన్నాడు. ఆంధ్రప్రదేశ్ ఏసీబీ కోర్టులో నేడు జోగి రమేష్ బ్రదర్స్ బెయిల్ రద్దుపై విచారణ జరగనుంది. నకిలీ మద్యం కేసులో జోగి సోదరుల బెయిల్ రద్దు చేయాలని సిట్ అధికారులు పిటిషన్ వేశారు. ఇద్దరు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని, వీరి బెయిల్ రద్దు చేయాలని సిట్ వేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టు నేడు విచారణ చేయనుంది. మరోవైపు మాజీ మంత్రి జోగి రమేష్ పై నమోదైన కేసులను క్వాష్ చేయాలని వేసిన పిటిషన్పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. తిరుపతి, ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ పై నమోదైన కేసులను క్వాష్ చేయాలన్న పిటిషన్పై నేడు విచారణ చేసిన తర్వాత ఎలాంటి తీర్పు ఇవ్వనుందో చూడాలి. అరాచక ప్రభుత్వం
నిన్నటి నుంచి ఏ విధంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కుటుంబ సభ్యుల మీద, నివాసాల మీద ఏ విధంగా దాడి జరుగుతున్నది మీరు అందరూ కూడా సభ్య సమాజం మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ క్షణంలో ఇబ్రహీంపట్నంలో ఉన్న నా ఇంటి మీద చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఇద్దరు కూడా నా నివాసం మీద దాడి చేయడం కోసం, నా కుటుంబ సభ్యుల మీద దాడి చేయడం కోసం నన్ను ఏదైనా చేయాలి, కిరాతకంగా చేయాలి, రాక్షస ఆనందం పొందాలన్న ఉద్దేశంతో ఇప్పుడు దాడి జరుగుతున్న దృశ్యాలను మీరు మీడియా మిత్రులు అందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. 83 రోజులు అన్యాయంగా, అక్రమంగా ఒక ఫేక్ కేసులో చంద్రబాబు నాయుడు కొడుకు అన్యాయంగా ఇరికించి 83 రోజులు నన్ను జైల్లో పెట్టి నన్ను నా తమ్ముడిని రాక్షసానందం పొందారు. ఇది చాలేదా? ఇది చాలకపోగా పెట్రోల్ బాంబులు వేసి నన్ను నా కుటుంబాన్ని అంటే హతమార్చాలని చూస్తారా? ఏం చంద్రబాబు నాయుడు, ఏ లోకేష్, ఏంటి దుర్మార్గం? నన్ను అక్రమంగా 83 రోజులు నిర్బంధించింది చాలక, నన్ను నా తమ్ముడిని నా కొడుకును కూడా జైల్లో పెట్టింది చాలక, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ ని నన్ను ఇబ్బంది పాలు చేయాలా, నన్ను హతమార్చాలా, నా కుటుంబాన్ని అంటే ఏ స్థాయికి వెళ్ళిపోతా ఉంది? ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మొత్తం కూడా కూలీ చేస్తూ పోలీసు వ్యవస్థ చోద్యం చూస్తారు. మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ నివాసంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జోగి నివాసంపై దాడి చేసి నిప్పు పెట్టారు. ఈ క్రమంలో జోగి రమేష్ ని పరామర్శించేందుకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి జగన్ బయలుదేరనున్నారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి వెళ్లేందుకు పోలీసులకు వైసీపీ ఒక రూట్ మ్యాప్ ఇచ్చింది. అయితే శాంతి భద్రతల దృష్ట్యా వైసీపీకి పోలీసులు మరో రూట్ మ్యాప్ ఇచ్చారు. ఈ క్రమంలో పోలీసులు ఇచ్చిన రూట్ మ్యాప్ ను ఫాలో కాబోమని తొలుత చెప్పిన వైసీపీ చివరకు తన నిర్ణయం మార్చుకుంది. పోలీసులు సూచించిన మార్గంలోని జోగి రమేష్ నివాసానికి జగన్ వెళ్లనున్నారు. పోలీసులు ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం తాడేపల్లి నుంచి మంగళగిరి బైపాస్, కాజా వెస్ట్ బైపాస్, గుంటుపల్లి మీదుగా ఇబ్రహీంపట్నంకు జగన్ చేరుకోనున్నారు. ఈ సందర్భంగా జోగి రమేష్ ను ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధ్వంసమైన ఇంటిని పరిశీలించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన తాడేపల్లికి చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు కండిషన్ బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీరి బెయిల్ను రద్దు చేయాలని సిట్ అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ఈ బెయిల్పై ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ట్రయల్ కోర్టులోనే విచారణ చేపట్టి నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. దీంతో నేడు బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టు విచారణ చేయనుంది. సిట్ మాత్రం వీరు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించనుంది. తెలంగాణ జనసేన నేతలతో ఆ పార్టీ చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రచార షెడ్యూల్ను ఖరారు చేసేందుకు తెలంగాణ జనసేన నేతలతో పవన్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ మీటింగ్లో పార్టీ నేతలు మహేందర్ రెడ్డి, రామ్ తాడూరి, శంకర్ గౌడ్, సాగర్, రాజలింగం పాల్గొన్నారు. శుక్రవారం ప్రచార షెడ్యూల్ రిలీజ్ చేస్తామని తెలంగాణ నేతలు చెబుతున్నారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇతర ఎంపీలతో చర్చించి పవన్ ప్రచారంపై షెడ్యూల్ రెడీ చేస్తున్నామని వివరించారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జనసేన పొత్తుపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. తెలంగాణను అవమానిస్తూ కొబ్బరి చెట్ల దిష్టి వంటి వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్తో బీజేపీ చేతులు కలపడం రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని విమర్శించారు. బడ్జెట్లో నిధులు ఇవ్వని బీజేపీ తెలంగాణ వ్యతిరేకులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. పవన్ ప్రచారాన్ని ప్రజలు గమనించాలని, ఆయనను ఉద్యమకారులు ఎప్పటికీ తెలంగాణ వ్యతిరేకంగానే చూస్తారని మంత్రి హెచ్చరించారు. ఫెడరల్ సిస్టంలో ప్రజాస్వామిక భారతదేశంలో ఎవరు ఎక్కడికైనా పోవచ్చు, ఎవరెక్కడైనా కూడా రాజకీయాల్లో ఉండొచ్చు. కానీ ఆ ప్రాంత ప్రజలను అవమానపరుస్తూ ఆ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ పట్ల పూర్తిగా చులకన భావంతో మాట్లాడి తెలంగాణ వేర్పాటువాదంగా చూపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు కోనసీమలో కొబ్బరి చెట్లు ఓడిపోతే తెలంగాణ వాళ్ళ కన్న దృష్టితో ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అభ్యర్థులు పెడుతూ భారతీయ జనతా పార్టీ తోటి ఒత్తుగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తాడంటే ఇది పూర్తిగా తెలంగాణ ప్రజలను అవమానపరచడమే. తెలంగాణ ప్రజలను కళ్ళు అంత దృష్టితోటి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయని మాట్లాడిన వ్యక్తి, అటువంటి వ్యక్తితోటి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పొత్తు పెట్టుకుంటుందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో ఓట్లు అడిగే ముందు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు సంబంధించి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై అరవ శ్రీధర్ వివరణ తీసుకోవాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 35(3) నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అరెస్టు వంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సూచించింది. ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వస్తే తప్పనిసరిగా రాతపూర్వకంగా కారణాలు నమోదు చేయాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా అరవ శ్రీధర్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ రాజకీయ దురుద్దేశంతోనే శ్రీధర్పై కేసు నమోదు చేశారని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఎమ్మెల్యే వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. దీంతో ఆయనకు స్వల్ప ఊరట లభించినట్లయింది. కేసు వివరాల్లోకి వెళ్తే ఓ మహిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలతో రైల్వే కోడూరు పోలీసులు శ్రీధర్పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. అయితే తనపై ఆమె చేసిన ఆరోపణలు నిజం కాదని ఎమ్మెల్యే తొలి నుంచి వాదిస్తున్నారు. మరోవైపు పార్టీ పరంగా కూడా ఈ విషయంపై జనసేన అధిష్టానం త్రిసభ్య కమిటీతో విచారణ జరిపించిన సంగతి తెలిసిందే. నాకు ఎవరైతే ఆ వ్యక్తికి జరిగిందో పూర్తిగా ఇది వ్యక్తిగత విషయం. దయచేసి ఎవరు కూడా పార్టీలకి రుద్దొద్దు. ముఖ్యంగా జనసేన పార్టీ అనే పేరు ఎత్తకుండా వ్యక్తిగత జరిగిన విషయం కాబట్టి వ్యక్తిగతంగానే నేను కమిటీకి సబ్మిట్ చేశాను. కమిటీ ఏదైతే మన పార్టీకి చెప్తుందో అదేవిధంగా పార్టీ కూడా నాకు చెప్తారో ఆ చెప్పిన విధానం తర్వాతే నేను ముందుకెళ్తాను. ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యారండి. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంది. వాళ్ళు ఎప్పుడు కంట్రోల్ చేస్తూనే ఉండేవాళ్ళండి శ్రీధర్ నాతో చాలా సార్లు చెప్పి డమ్మీ క్యాండిడేట్ అండి. అది రైల్వే కోడూరులో ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. తెలంగాణ సీఎం టీపీసీసీ మాజీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. గతంలో తనపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ వివాదానికి సంబంధించిన తదుపరి విచారణను కోర్టు ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండగా 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో భూపాలపల్లిలో నిర్వహించిన ఒక బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా అభ్యంతరకర రీతిలో రేవంత్ రెడ్డి మాట్లాడారని గండ్ర వెంకటరమణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులను కొట్టివేయాలని రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కారణాలతోనే తనపై కేసులు పెట్టారని ఆయన తరపు న్యాయవాదులు వాదించినప్పటికీ న్యాయస్థానం ఆ వాదనతో ఏకీభవించలేదు. ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన అనంతరం కేసు విచారణ దశలో ఉన్నందున ఇప్పుడు కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ పిటిషన్ తిరస్కరించింది. దీంతో ఈ నెల 21న జరిగే విచారణలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిన్న ఒక ఆయన ఢిల్లీ నుంచి వచ్చిండు. లావు మనగాడు లడాయికి పోతేనంట వెనకాల ముగ్గురు నూకుడు మనగాళ్ళు వచ్చిరట. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు నిన్న పాలమూరుకు వచ్చిండు. ఆయన వెనకాల కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ గారు ఆయన వెనకాల పోయారు. మరి నేను అడుగుతున్నా ఈరోజు కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని, డీకే అరుణమ్మ గారిని మీ జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చింది కదా, మాకేం అభ్యంతరం లేదు. మోడీ గారిని, అమిత్ షా గారిని
మీ నాయకులు ఎంతమంది ఉన్నారో ఢిల్లీ మొత్తం దేశం మొత్తం ఉన్నోళ్ళ అందరినీ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలలో ప్రచారానికి తీసుకురండి. ఒక్క మున్సిపాలిటీ అయినా మీరు గెలుస్తారేమో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సత్తా ఏందో ఇవాళ బీజేపీ వాళ్ళకు చూపిస్తారు. నేను అడగదలుచుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుని 2014లో నరేంద్ర మోడీ గారు మా మహబూబ్నగర్ జిల్లాకు వచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేస్తాము అని అన్నాడు. 3 సార్లు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాడు. 12 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉంది. మీకు చేతులు రాలేదా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలన్న ఆలోచన గాని మీకు దేవుడు ఇవ్వలేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ కాళేశ్వరం ఇయ్యలేదు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఒక కాఫీని ముగ్గురికి పంచి ఇవ్వలేదన్న కోపంతో మున్సిపల్ అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు. హోటల్ యజమాని నిరాకరించడంతో ఆగ్రహించిన అధికారి 15 నిమిషాల్లో జేసీబీ తెప్పించి హోటల్ ముందున్న ర్యాంపును అక్రమ కట్టడమంటూ తొలగించేందుకు యత్నించారు. యజమాని రోడ్డుపై పడుకుని జేసీబీని అడ్డుకోవడంతో అధికారులు వెనక్కి తగ్గారు. పింఛన్ల పెంపు, మహిళలకు 2500 పథకాలపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. గద్వాల జిల్లా ఐజలో మాట్లాడిన ఆయన మార్చి తర్వాత పింఛన్లను 4000కు పెంచుతామని, మహిళలకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి చక్కదిద్దుతున్నారని, ఇప్పటికే ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇల్లు వంటి హామీలను అమలు చేశామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి నుంచి రేషన్ కార్డులు వచ్చినాయి, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి నుంచి. ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి నుంచి. దాదాపు 10 సంవత్సరాల అధికారం నుండి రేషన్ కార్డు ఒక్కటంటే ఒక్కటిలే, డబుల్ బెడ్రూమ్ అంటే ఒక్కటంటే ఒక్కటిలే. కానీ 2 సంవత్సరాలనే ఇవన్నీ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అయినా ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవం మాకు గుర్తుంది, మీ అందరికి 2500 రూపాయలు ఇవ్వాలి, పెన్షన్ 4000 రూపాయలు చేయాలి. మీ అమ్మ నీవెట్లయితే నీ భర్త సంపాదించిన ఆక్సంచులో పెట్టుకొని రూపాయి జమ చేసి ఎట్లయితే సంసారాన్ని నడుపుతావో అట్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యేటప్పుడు చిల్లి గవ్వలేదు రాష్ట్రంలో. 10 రూపాయలు కూడా లేవు. మొత్తం బుక్కేసిండ్రు, తినేసిండ్రు, మింగేసిండ్రు, ఆస్తులు సంపాదించుకున్నారు. కానీ అభివృద్ధి చేయలే, గల్లపెట్ట ఖాళీ అయింది. అసలు సందర్భంలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ఇటీవల దాడులకు గురైన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని సందర్శించి ఆయన కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అయితే ఈ పర్యటన నేపథ్యంలో విజయవాడలో హైటెన్షన్ నెలకొంది. శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా 1 టౌన్ పోలీసులు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వైసీపీ నేత మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ తదితరులకు ముందస్తు నోటీసులు జారీ చేశారు. ఎటువంటి ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించకూడదని, భారీగా జన సమీకరణ చేయొద్దని పోలీసులు స్పష్టం చేశారు. జగన్ ప్రయాణించే రూట్ మ్యాప్ పై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. దీనిపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది పెద్దపులి. అటవీశాఖ అధికారులు, పోలీసులు 2 రోజులుగా దానికోసం వెతుకుతున్నా ఇంకా ఆచూకీ తెలియలేదు. రాజానగరం మండలం జి ఎర్రంపాలెం, మండపేట మండలం కేశవరం మధ్య ఉన్న కొండపై పెద్దపులి ఉన్నట్లుగా సమాచారం అందడంతో అధికారులు థర్మల్ డ్రోన్ కెమెరాలతో పులిజాడ తెలుసుకునే ప్రయత్నం చేయగా అది కూడా విఫలమైంది. పెద్దపులి ఎక్కడుందో స్పష్టంగా గుర్తించాకే ట్రాంక్విలైజర్ వాడగలమని అధికారులు చెబుతున్నారు. స్థానికులు ఎవరూ దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దని హెచ్చరించారు. పులిని పట్టుకునేందుకు పూణే నుంచి రెస్క్యూ టీం వచ్చిందని తెలిపారు. పులిని జాగ్రత్తగా బంధించేందుకు అధికారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. క్వారీలు, గుట్టలు,
పొదలు ఎక్కువగా ఉండడంతో ఆహారం కోసం పులి మాటు వేసి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా కేశవరం, జి ఎర్రంపాలెం, ద్వారపూడి, పాత తొంగపాడు, కొత్త తొంగపాడు పుణ్యక్షేత్ర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచి పులిజాడు కోసం అధికారులు వెతకడం ప్రారంభించారు. ఫిబ్రవరి 3న రాజమండ్రిలోని తొర్రేల్లో పెద్దపులి రోడ్డుపై కనిపించడంతో వాహనదారులు హడలిపోయారు. దివాన్ చెరువు హైవే సమీపంలో పెద్దపులిని చూసిన వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఓ ఇంటి ముందు తచ్చాడిన పులి ఎటు వెళ్లాలో తెలియక చివరికి ఓ కంచెను దూకి కొండల్లోకి వెళ్లినట్లుగా వాహనదారులు తెలిపారు. భయపెట్టేసి లోపలికి పంపించేస్తావు. ఆపోజిట్ లో వస్తున్నారు, ఆగు. అరే దానికి ఏం చేయాలి తెలియట్లేదు రా. లాస్ట్ ఆ సైజ్ ఏంటి రా. లోపల దూకింది రైట్ సైడ్ కి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. పాలసీ రెపో రేటును ప్రస్తుతం ఉన్న 5.25% మధ్య కొనసాగించాలని ద్రవ్య పరపతి కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. దీంతో పాటు తమ న్యూట్రల్ మానిటరీ పాలసీ వైఖరికి కట్టుబడి ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. దేశ ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్ అంచనాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ తెలిపారు. గత డిసెంబర్ సమావేశం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రతికూలతలు పెరిగినప్పటికీ ప్రభుత్వం కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు ఆర్థిక వ్యవస్థకు సానుకూలంగా ఉన్నాయని ఆయన అన్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తూనే వృద్ధికి ఆటంకం కలగకుండా సమతౌల్యం పాటించడమే న్యూట్రల్ వైఖరి ఉద్దేశమని వివరించారు. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని, ఆర్బీఐ నిర్దేశించిన సహన పరిమితి కంటే తక్కువగా ఉందని మల్హోత్రా పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి 2 త్రైమాసికాలకు సిపిఐ ద్రవ్యోల్బణ అంచనాలను వరుసగా 4%, 4.2% సవరించినట్టు తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలు ఆశాజనకంగా ఉన్నాయని, దేశీయ అంశాలే దీనికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. గత డిసెంబర్లో జరిగిన సమీక్షలో వృద్ధిని ప్రోత్సహించేందుకు ఆర్బీఐ రెపో రేటును 5.5% నుంచి 5.25% తగ్గించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఆగస్టు, అక్టోబర్లలో రేట్లను స్థిరంగా ఉంచింది. ప్రస్తుతం రేట్లలో మార్పు లేనందున గృహ, వాహన రుణాలతో సహా ఇతర రుణాలపై వడ్డీ రేట్లు ఇప్పట్లో పెరిగే అవకాశం లేదు. The Indian economy continues on a steady improving trajectory, with real GDP poised to register significant higher growth of 7.4% this year as compared to the previous year. Amidst global headwinds, private consumption and fixed investment both supported growth. Net external demand, however, remained a drag, with imports outpacing exports. On the supply side, growth in real GVA on the back of a strong contribution from the services sector and revival in manufacturing activity is estimated at 7.3% this year. Going forward, economic activity is expected to hold up well in the next year. Agricultural activity will be supported by healthy reservoir levels, robust rabi sowing, and improvement in crop vegetation conditions. బంగారం, వెండి ధరల పతనం సామాన్యులకు ఊరటనిస్తోంది. గత కొన్ని రోజులుగా అమాంతం పెరిగిన ధరలు ఒక్కసారిగా దిగి వస్తున్నాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నేడు కిలో వెండి ధరపై ఏకంగా 20,000 తగ్గింది. ఈ పరిణామం కిలో వెండి ధర 2,80,000 వద్దకు చేరుకుంది. గత 2 రోజుల్లోనే వెండి ధర ఏకంగా 40,000 మేర క్షీణించడం ఇన్వెస్టర్లను, కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిన్న కూడా కిలోపై 20,000 మేర తగ్గిన విషయం తెలిసిందే. మరోవైపు 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై 2,070 రూపాయలు తగ్గి 1,52,350 వద్ద ధర కొనసాగుతుండగా 22 క్యారెట్ల బంగారంపై 1,900 తగ్గి ధర 10 గ్రాములకు 1,39,650గా ఉంది. ప్రపంచ మార్కెట్లో వెండి ధరలు గణనీయంగా తగ్గడం స్థానిక మార్కెట్పై ప్రభావం చూపుతోంది. ధరలు రికార్డు స్థాయికి చేరడంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున వెండిని విక్రయించి లాభాలు స్వీకరిస్తున్నారు. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరగడం వల్ల బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ ధరల తగ్గింపు మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరటనిస్తోంది. అయితే అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా ధరలు మరికొంతకాలం ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లక్ష్యాలు ఎప్పుడూ సులభంగా ఉండకూడదు. బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో మోడీ ముచ్చట. నేడు నిజామాబాద్ జిల్లాకు రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు హైకోర్టులో ఊరట. శ్రీధర్ వివరణ తీసుకోవాలని ధర్మాసనం ఆదేశం. కాసేపట్లో జోగి రమేష్ ఇంటికి జగన్. రూటు మార్చుకున్న వైసీపీ అధినేత. రుణగ్రహీతలకు ఊరట. కీలక వడ్డీ రేట్లు యథాతథం. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.